జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి శివార్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా కేసుకు సంబంధించిన వివరాలను గణపురం సర్కిల్ సిఐ కరుణాకర్రావు వెల్లడించారు. గోరికొత్తపల్లి ఎస్ఐ దివ్య శ్రీమాత రైస్ మిల్ సమీపంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించగా వారిని చూసి ముగ్గురు పారిపోతుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2.5 కిలోల గంజాయి, 53 గంజాయి చాక్లెట్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోరుకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు గోరుకొత్తపల్లి ఎస్ఐ గారికి మధ్యాహ్న సమయంలో ఒకటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొత్తపల్లి పెద్ద కాల్వ సమీపంలో కొంతమంది ముగ్గురు వ్యక్తులు బీహార్ సంబంధించిన వాళ్ళు ముగ్గురు వ్యక్తులు గాంజాయి అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బందిని మరియు పంచులను వీళ్ళందరినీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఏరియాలో వెతకగా ఈ పెద్ద కాలువ సమీపంలో ముగ్గురు వ్యక్తులు గాంజాయితో సహా పట్టుబడడం జరిగింది. వారిని విచారించగా వాళ్ళు ఫస్ట్ అతని పేరు చోటు కుమార్, సెకండ్ పర్సన్ కుందన్ కుమార్, థర్డ్ పర్సన్ సంతోష్ కుమార్. వీళ్ళు ముగ్గురు కూడా బీహార్ ప్రాంతానికి చెందిన వారు. ఇక్కడ శ్రీమాత రైస్ మిల్ అని చెప్పేసి నియర్ బై కొత్తపల్లి దగ్గర రైస్ మిల్ ఉంది. దాంట్లో గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు కూలీలుగా. వీళ్ళు అక్కడ బీహార్ లో నుంచి గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడం, ఎక్కువ రేటుకి అమ్మడం, దాంతో లాభాలు సంపాదించుకునే ఉద్దేశంతో వాళ్ళు ఈ గాంజాయిని కాంట్రాబ్యాండ్ తీసుకొని వచ్చి అమ్మడం జరుగుతుంది. ఈ గాంజాతో పాటు వాళ్ళు కొన్ని బీహార్ నుంచి చాక్లెట్స్ కూడా, గాంజాయికి సంబంధించిన చాక్లెట్స్ కూడా తీసుకొని వచ్చి కొంతమందికి ఇక్కడ నియర్ బై విలేజెస్లలో అమ్ముతా ఉన్నారు రెగ్యులర్. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకొని సెర్చ్ చేయగా 2.3 కిలోలు 2.3 kgs గాంజా, అలాగే 53 గాంజా చాక్లెట్స్ వాళ్ళ దగ్గర నుంచి పోలీసు వారు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవి రెగ్యులర్ గా బీహార్కి వెళ్ళడం, అక్కడ నుంచి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మడం ఇది రొటీన్ గా జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ మీరు ఈరోజు గోరుకొత్తపల్లి ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా పట్టుకొని పంచామని నిర్వహించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. అంటే పర్టికులర్ ప్లేస్ ఏం లేదు, చుట్టుపక్కల విలేజెస్లలో వాళ్ళకి ఎక్కడైతే ఈ గాంజా తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళకి సంప్రదిస్తే వీళ్ళు వాళ్ళకి అమ్మడం జరుగుతుంది.